రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. గత కొన్ని రోజులుగా ఐటీ వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో దిల్ రాజు నిర్మాత కూడా ఇప్పుడు హాజరవుతున్నాడు. ఐటీ విచారణ కొరకు హాజరయ్యారు దిల్ రాజ్ నిర్మాత. డాక్యుమెంట్లు మరియు బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు ఐటీ కార్యాలయానికి వెళ్లాడు దిల్ రాజ్. ఇటీవలే 4 రోజుల పాటు దిల్ రాజ్ ఇంట్లో సోదాలు కూడా జరపడం తెలుసు. అయితే ఇప్పుడు ఐటీ సోదాలు చేసి నోటీసులు కూడా ఇచ్చారు అధికారులు. అయితే దిల్ రాజ్ వ్యాపారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు పంపించారు. మరి ఇదే నేపథ్యంలో సినీ నిర్మాణం ఎగ్జిబిటింగ్ విడుదల తర్వాత భారీ స్థాయిలో లాభాలు వ్యవహారంపై కూడా ఆరా తీశారు. ఇదే విషయంపై సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేసిన దిల్ రాజుతో పాటు పలువురు నిర్మాత దర్శకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు ఐటీ ఎంప్లాయీస్. అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇప్పుడు రైడ్ చేయడంతో ఇప్పుడు నిర్మాత దిల్ రాజ్ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే ఇదే నేపథ్యంలో ఎన్ని నిజాలు బయటపడితే అసలు మొత్తం స్టేట్మెంట్స్ ఇంకా బ్యాంక్ రిపోర్ట్స్ కూడా కావాలి అని చెప్పి అడిగారు. అయితే ఇప్పుడు విచారణకు అయితే హాజరయ్యారు. దీని తర్వాత ఏమవుతున్నా అన్న విషయంపై వేచి చూడాలి. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పుడు గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగిస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్. మరి ఇప్పుడు దిల్ రాజ్ ఏకంగా హాజరయ్యారు. ఈ కేసులో ఇంకేమైనా కీలక ఆధారాలు దొరికే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? దిల్ రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి ఆయనకి ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో భాగంగానే దిల్ రాజ్ కొద్దిసేపటి క్రితం బషీర్బాగ్ లోని ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన భారీ బడ్జెట్ తో సినిమాలు తీసిన నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. దిల్ రాజు సోదాలు ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. రొటీన్ గా జరిగే సోదాలే, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. 18 సంవత్సరాల క్రితం సోదాలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు మా ఇంటిలోతో పాటు ఆయన స్నేహితులు, ఆయన కూతురి ఇంట్లో పాటు మరికొంతమంది బిజినెస్ పార్ట్నర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అన్ని క్లియర్ గా ఉన్నట్టే పంచనామా చేసి ఇచ్చారని చెప్పేసి కూడా దిల్ రాజు మాట్లాడారు. కాబట్టి దిల్ రాజుకు సంబంధించి మరిన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలతో పాటు సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇంకా ఎలాంటి బిజినెస్ చేసినా వాటి వివరాలన్నింటిని కూడా తీసుకొని ఈ రోజు ఐటీ కార్యాలయానికి రావాలని చెప్పేసి దిల్ రాజ్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే ఐటీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఆయన చార్టెడ్ అకౌంట్ తో పాటు దిల్ రాజు కూడా ఐటీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ రోజు అంతా కూడా ఆయనకు సంబంధించిన బిజినెస్ లావాదేవీలకు సంబంధించి ఆయన ఐటీ బ్యాలెన్స్ షీట్లకు సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 4 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. భారీ బడ్జెట్లతో సినిమాలు తీశారు కాబట్టి సంక్రాంతి వస్తున్న సినిమా, అదేవిధంగా గేమ్ చేంజర్, ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు తీశారు కాబట్టి వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేవా అనే భాగంగానే ఐటీ అధికారులు సోదాలు చేశారు. 4 రోజుల పాటు సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా గుర్తించారు. కానీ అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి దిల్ రాజ్ చెప్పారు. కానీ రూపాయల నగదు దొరికింది మొత్తం సోదాల్లో. అందులో అవి కూడా అకౌంటబుల్ కి సంబంధించిన నగదు మాత్రమే అని చెప్పేసి దిల్ రాజ్ చెప్పాడు. మిగతా ఇలాంటి అనుమానాలున్నా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఐటీ అధికారులకు అందిస్తానని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఐటీ అధికారుల విచారణకు దిల్ రాజు హాజరు కావడం జరిగింది. ఆయన బిజినెస్ కు సంబంధించిన లావాదేవీలతో పాటు ఆయన ఇంకా ఇతర లావాదేవీలు ఏమైనా జరిపారా, వాటికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటికే పరిశీలించిన అధికారులు ఈ రోజు ఆయనని కార్యాలయానికి రమ్మన్నారు. కొద్దిసేపటి క్రితమే ఐటీ కార్యాలయానికి దిల్ రాజు వెళ్ళడం జరిగింది. రైట్. మరి సురేష్, ఇప్పుడు కార్యాలయానికి విచారణ అనంతరం ఏమైనా ప్రెస్ కి వచ్చి ఏమైనా సమాచారం అందివ్వడం జరుగుతుందా? అంటే దిల్ రాజు ఈ సోదాలన్నీ ప్రాసెస్ ఐటీ ప్రాసెస్ లో జరిగే భాగంగానే అందరి ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అదే విధంగా మా ఇళ్లతో పాటు మా ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా జరిగాయి. వాటికి సంబంధించి ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం సోదాలు చేసి ఇప్పటి వరకు మళ్ళీ ఐటీ అధికారులు సోదాలు చేయలేదు కాబట్టి అందులో భాగంగానే నా ఇంటితో పాటు ఆయన కార్యాలయాలు వాటన్నిటికి సంబంధించి సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలు చేసిన అనంతరం పంచనామా కూడా చేసి ఐటీ అధికారులు అని చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాటన్నిటికి సంబంధించిన ఐటీ రిటర్న్ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది సంబంధించి ఐటీ అధికారులు రొటీన్ చెకప్స్ లో భాగంగానే సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతగా బడా సినిమాలు తీసిన దిల్ రాజుకి సంబంధించి ఆయన నివాసంతో పాటు ఆయన కూతురి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. వీటన్నిటిని 4 రోజుల పాటు ఆయన ఇంట్లో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ని వాటన్నిటిని పరిశీలించిన అనంతరం పంచనామా చేసి దిల్ రాజుని ఈ రోజు విచారణకు హాజరు కావాలి. మిగతా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈ రోజు
తీసుకొని ఆఫీస్ కి రావాలని చెప్పేసి కూడా నోటీస్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే దిల్ రాజు ఐటీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఐటీ అధికారులు ఎలాంటి వివరాలు అడిగారో వాటన్నిటిని కూడా తీసుకొని ఈ రోజు ఐటీ కార్యాలయానికి దిల్ రాజు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్. ఎస్, అయితే ఐటీ విచారణకు హాజరైన నిర్మాత దిల్ రాజు కూడా మనం చూస్తున్నాము. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఐటీ విచారణలు కొనసాగిస్తున్నారు. అయితే రీసెంట్గా గత 10 నుంచి 5 రోజుల దాకా ఐటీ విచారణ ఇంకా తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో డాక్యుమెంట్లు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు అన్నీ ఇవ్వాలి అని చెప్పి కూడా ఐటీ అధికారులు కోరారు. అయితే ఇదే నేపథ్యంలో ఐటీ కార్యాలయానికి ఈరోజు దిల్ రాజు కూడా వచ్చారు. మరి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిఫై చేసుకోవాలి అంటూ ఐటీ ఎంప్లాయీస్ ఆల్రెడీ అంటే ఐటీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఈ రోజు విచారణ కోసం దిల్ రాజు కూడా అక్కడ ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మరి దీని తర్వాత విచారణ అనంతరం ఏమన్నా నిజాలు బయటపడతాయా లేదంటే ఏమన్నా అవకతవకలు ఉన్నాయా అని చెప్పి అయితే చూడాల్సిన విషయం ఉంది. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, ఐటీ విచారణకు దిల్ రాజు ఈ రోజు వచ్చారు. మరి అంటే దిల్ రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అక్కడ ఏమి అవకతవకలు లేవు అన్నారు. మరి లేనప్పుడు డైరెక్ట్గా హాజరవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే లక్కీ ఈ రోజైతే అధికారుల మీదనైతే హాజరు కావాలని చూసారు. ఎందుకంటే ఐటీ అధికారులు ఎదుట విచారణకు హాజరు నిర్మాత దిల్ రాజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు వెళ్ళాడు. ఎందుకంటే దిల్ రాజు వ్యాపారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన ఐటీ గతంలో ఎప్పుడైతే గత వారం ఈ ఐటీ రైట్స్ జరిగినప్పటికీ ఇతను మళ్ళీ వెళ్ళి వివరణ, అతను ఏం జరిగింది వివరణ అయితే ఇవ్వడానికి ఖచ్చితంగా అయితే వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే సినీ నిర్మాణం ఎగ్జిబిటర్ గా విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఆరా కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఈ దిల్ రాజు మీదనైతే ఖచ్చితంగా గతంలో, ఎందుకంటే 1 వీక్ 4 రోజులు ఐటీ అధికారులు చేశారు. అన్ని ఆఫీసులలో వాళ్ళ ఆయనకున్న సంబంధిత ఆఫీసులు సంబంధిత మనుషుల మధ్యలో కూడా జరిపారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఐటీ అధికారులు ఒకసారి వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఆడిటర్ తరఫున వాళ్ళ ఆడిటర్ మరియు తను కూడా వెళ్ళైతే ఖచ్చితంగా ఈ రోజు హాజరయ్యాడు. ఆ తర్వాత ఎటువంటి వివరాలు ఏం జరిగింది అనేది కూడా కొద్దిసేపట్లో తెలుస్తుంది లక్కీ. రైట్, మరి శ్రీపాల్, విచారణ అనంతరం మీడియా దగ్గరకు వచ్చి ఏమన్నా సమాచారం అందివ్వడం ఏమన్నా జరుగుతుందని ఆశించవచ్చా? ఖచ్చితంగా సమాచారం అయితే ఇస్తారు. అది ఏం జరుగుతుంది అనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది. తను బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా వివరాలు అందిస్తారు. ఎస్, మరి దిల్ రాజుతో పాటు పలువురి ప్రొడ్యూసర్స్ ఇంట్లో కూడా ఈ విధులు నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కార్యాలయానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా నోటీసులు అయితే అందరికి వస్తాయి. మైత్రి పలువురు ఇంకా సినిమా వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు జరిగిన నేపథ్యంలో వీళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి ఆఫీస్ కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి హాజరైనట్టుగా తెలుస్తుంది మనకి ఈ రోజు. రైట్, మరి నోటీసులు పంపించినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా అవి కూడా క్లియర్ గా లేవు అని మెన్షన్ చేసినట్టు ఇప్పటికే ఐటీ అధికారులు తెలిపారు. మరి దీని గురించి క్లారిటీ దిల్ రాజు ఇవ్వడానికి వెళ్తున్నారా లేదంటే ఇంకా ఏమన్నా దొరికి ఇప్పుడు దిల్ రాజు అవకతవకలు పైన కేసు ఏమైనా పడే అవకాశం ఉందంటారా? కేసు అటువంటి వివరాలు అయితే తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆడిటర్ తరఫున, ఎందుకంటే ఆడిటర్ మరియు తను అయితే వెళ్ళారు. వెళ్ళి ఆడిటర్ చెప్పిన సమాధానాలను బట్టి సంతృప్తి చెందితే ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, ఐటీ విచారణకు హాజరయ్యారు ఇప్పుడే నిర్మాత దిల్ రాజు. అంటే డాక్యుమెంట్లు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు అన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కూడా ఐటీ అధికారులు ఇప్పటికే తెలిపారు. ఐటీ కార్యాలయానికి ఇప్పుడే వెళ్లారు దిల్ రాజ్. మరి ఇటీవలే 4 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లోనే సోదాలు కూడా నిర్వహించారు. మరి వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ కూతురు ఇంట్లో కూడా వెళ్ళి సోదాలు కూడా నిర్వహించినట్టు తెలుపుతున్నారు. అయితే ఐటీ సోదాలు చేసి నోటీసులు ఇచ్చారు అధికారులు. దిల్ రాజ్ వ్యాపారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కూడా నోటీసుల్లో మెన్షన్ చేశారు. అంతేకాకుండా సినీ నిర్మాణం మరియు ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిటింగ్ ఇంకా విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఇంకా ప్రమోషన్స్ పైన కూడా ఆరా తీసినట్టు తెలుపుతున్నారు. అయితే దీని తర్వాత లాభాల వ్యవహారం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆరా తీశారు. మరి సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేసిన దిల్ రాజ్తో పాటు పలువురు నిర్మాత దర్శకుడు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు ఐటీ ఉద్యోగులు. మరి ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పైన పడి వీళ్ళతో మొత్తం విచారణ కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం విచారణకి దిల్ రాజ్ హాజరయ్యారు. మరి ఇంకా ఎవరినన్నా ప్రొడ్యూసర్స్ని లేదంటే డైరెక్టర్స్ని హాజరవ్వడానికి ఇప్పుడు కార్యాలయానికి పిలుస్తారా లేదా అన్న విషయం పైన చూడాలి. అయితే విచారణ అనంతరం మీడియాకి ఏమైనా సమాచారం అందిస్తారా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ ఇంకా రాలేదు.